హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. వాటర్ మార్క్ ఎంత ఉందో అంత M2 తో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ సెలెక్ట్లో కలర్ రేంజ్ అని ఉంటుంది. కలర్ రేంజ్ పైన క్లిక్ చేయండి. కలర్ రేంజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ వాటర్ మార్క్ ఏదైతే ఉందో వాటర్ మార్క్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ మీకు ఇక్కడ కొంచెం ఏ దగ్గర సెలెక్షన్ కాలేదు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో అక్కడ క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ ఏ దగ్గర సెలెక్ట్ కాలేదు, నేను ఏ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ G దగ్గర కొంచెం ఉంది. రైట్, ఇప్పుడు కంప్లీట్గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఓకే అని కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత మీ వాటర్ మార్క్ ఎంతవరకు అవుతుందో అంతే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మాడిఫై అని ఉంటుంది. ఈ మాడిఫైలో మళ్ళీ ఎక్స్పాండ్ అని ఉంటుంది. ఈ ఎక్స్పాండ్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ పైన క్లిక్ చేసి ఒక 5 ఇవ్వండి. 5 ఇచ్చి ఓకే కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాటర్ మార్క్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ అని ఉంటుంది. ఈ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఫిల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ అవేర్ అని ఉంది కదా, అదే ఆప్షన్ నుంచి ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారా, వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ JBDS నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.